అవర్ ఛానల్. నేను ఇలా వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ తెలిసింది. సో అది ఈ మెయిన్ అప్డేట్ ని డామినేట్ చేసింది అనమాట. అంటే అరే కామనర్స్ పాపం 5 ఏం బిగ్ బాస్ ఏమీ హామీ ఇచ్చేయలేదు ఎంతమందిని తీసుకుంటానని. కానీ బట్ ఇలా మనకి రూమర్స్ వచ్చాయి కదా, 9 వర్సెస్ 9 ఉండొచ్చు, 8 వర్సెస్ 9 ఉండొచ్చు, 6 వర్సెస్ 9 ఉండొచ్చు. బట్ ఇప్పుడేమో ఓన్లీ 5 తీసుకున్నారా, అయ్యో నాగా గారిని తీసుకోలేదా, మరి 2 స్టార్స్ వచ్చాయి కదా. ఇలాంటి డౌట్స్ అన్ని మన మైండ్ లో మెదిలే లోపు ఇంకొక అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే గ్రాండ్ లాంచ్ 2.0 జరగబోతుందంట రూమర్. సో అది మేబీ సెప్టెంబర్ 28 ఉండొచ్చు, 3rd వీక్ ఆర్ 4th వీక్, మాక్సిమం 3rd వీక్ ఉండొచ్చు. అప్పుడు వచ్చే వాళ్ళని వైల్డ్ కార్డ్స్ కాదు రాయల్ కార్డ్స్ అని అంటారంట. సో అది ప్లాన్ జరుగుతుంది. అందుకే మేబీ ఇప్పుడు కామనర్స్ నుంచి 5గురిని పంపి మేబీ ఇంకో 2-3 అప్పుడు పంపొచ్చు అనమాట. అప్పుడు 8 మంది అవుతారు కామనర్స్, 2-3 కామనర్స్ అండ్ ఇంకో 2-3 వైల్డ్ కార్డ్స్. సో మొత్తం 5-6 రాయల్ కార్డ్స్ అప్పుడు ఎంటర్ అవబోతున్నారంట. సో ఇది కాన్సెప్ట్. గ్రాండ్ లాంచ్ 2.0 3rd వీక్ ఆర్ 4th వీక్ జరగవచ్చు. సో ఇప్పుడు ఈ రోజు షూట్ లో ఏం జరిగింది అది మాట్లాడుకుందాము. ఆశా సైనిక్ సాంగ్ తో ఎంటర్ అయ్యారంట. ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయింది మాత్రం తనూజ ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయింది సాంగ్ తో. సుమన్ శెట్టి మనం చైల్డ్ కమెడియన్ ఆర్టిస్ట్ గా చూస్తున్నాము. సృష్టి వర్మ కొరియోగ్రాఫర్, ఈవిడ ఎంటర్ అయింది సాంగ్ తో. సంజనా గల్రాని అండ్ రితు చౌదరి మనకు తెలిసిందే, తన సాంగ్ తోనే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ రాము రాథోడ్ సేమ్ రాను రాను బొంబాయికి రాను ఆ సాంగ్ పాడినట్టున్నాడు. సో తను ఎంటర్ అయ్యాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏవితో ఎంటర్ అయ్యాడు. భరణి గారు నిన్న నాకు డౌట్ వచ్చింది కదా, తిన్న డాన్స్ అంటున్నారేంటి, తను మేబీ ఏవితో వెళ్ళొచ్చు అని. సో తను ఏవితోనే వెళ్తున్నాడు. ఆశా సైని కూడా డాన్స్ చేసిందంట. మరి డాన్స్ అంటే ఏవి చేశారో, ఓన్లీ డాన్స్, తిని కూడా డాన్స్ చేసిందంట. సో వీళ్ళు 9 మంది సెలబ్రిటీస్ కేటగిరీ నుంచి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత గేమ్స్ పెట్టారంట. ఆ గేమ్స్ లో విన్ అయిన వాళ్ళని లగ్జరీ రూమ్ కి పంపారంట. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అండ్ కామనర్స్ కి లగ్జరీ రూమ్ కదా. బట్ మళ్ళీ టాస్క్లు విన్ అయిన వాళ్ళని లగ్జరీ రూమ్ పంపారంట. అందులో కామనర్స్ కూడా కొంతమందిని ఈ కంటైనర్ రూమ్ తోసినట్టున్నారు. అంటే కంటైనర్ రూమ్ అంటే ఏమీ ఫెసిలిటీస్ ఉండవు. అండ్ ఇంకొకటి ఏమో జైలు ఏమో ఈ కంటైనర్ రూమ్ కి అటాచ్ ఉంటుంది అనుకుంటా. కంటైనర్ రూమ్ ఏమో ఈ స్విమ్మింగ్ పూల్ కి అటాచ్ ఉంటుంది. సో ఇది ఇలా ఉంటది కాన్సెప్ట్. సో ఇంకా కామనర్స్ నుంచి ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయిందేమో హరీష్ తర్వాత శ్రీజ, సోల్జర్ పవన్ అయితే నాగార్జున గారు బాగా పొగిడారంట. అండ్ ప్రియా శెట్టి అండ్ మర్యాద మనీష్ వీళ్ళు కామనర్స్ నుంచి ఎంటర్ అయ్యారు. అండ్ హౌస్ లోపల నేను బటర్ఫ్లై థీమ్ ఒకటి పెట్టుకున్నారని అన్నా కదా. అండ్ ర్యాబిట్స్ ఉన్నాయంట. అండ్ ఒక టైగర్ ని కూడా పెట్టారంట. సో అండ్ ప్రైవేట్ రూమ్ ఉంది, కెప్టెన్ రూమ్ అనుకుంటా, ఒక కెప్టెన్ రూమ్ కూడా పెట్టారు. సో ఇది జరిగింది ఈ రోజు. సో ఓన్లీ 5 మెంబర్స్ ని కామనర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు, మిగిలిన వాళ్ళకి అన్యాయం జరిగింది అని ప్రస్తుతం అయితే అనుకోలేము. మేబీ ఈ నాగా గారికి 2 స్టార్స్ వచ్చాయి కాబట్టి మేబీ తిన్ని వైల్డ్ కార్డ్ లో పంపొచ్చు. అండ్ ఆల్రెడీ 2 వైల్డ్ కార్డ్ నేమ్స్ బయటకు వచ్చాయి. ఎవరు, సింగర్ శ్రీతేజ అండ్ సయ్యద్ రోహన్ అబు, వాళ్ళిద్దరు. అండ్ తిను కాకుండా మరి మిగిలిన ఇద్దరిని కూడా కామనర్స్ లోంచి ఏ దివ్యానో డెమాన్ పవన్ వీళ్ళని ఏమైనా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. కామనర్స్ కూడా అప్పుడు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటది అన్నది ప్రస్తుతం వచ్చిన రూమర్ అనమాట. సో ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మిగిలిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ లో ఎవరు వైల్డ్ కార్డ్ రాయల్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.